Subscribe to my channel Kishore the Rider, Hyderabadi Rider. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిషోర్ ద రైడర్, హైదరాబాదీ రైడర్. అందరికీ నమస్తే, సస్యాకాల్, ఆదాబ్ వర్సే. ఇంకే భాషలు ఎట్లయితే అట్లా వనక్కం అంటే వనక్కం, ఇడికైతే అడిదేతాడు. సో ప్రజెంట్ సెటప్ ఎట్లుంది? కిరాక్లే, ఏ మాత్రం తగ్గేది లేదు. సో మనం యాక్చువల్లీ పోయేది ఏడికి? ఎనీ గెసెస్? తమ్నేల్ చూసిరు, నాకు తెలుసు. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు గోవా. సో గోవాలో రచ్చ ఎట్లుంటుందో అది సెకండరీ, కానీ ప్రైమరీ ఏంటంటే మా సెటప్. సో చూస్తారు కదా, ఎగ్దమ్ కొత్తగా స్పాన్సర్షిప్ వచ్చింది. ఇక ఏడికైతే ఆడికి రైనాక్స్ స్పాన్సర్ చేసింది. థ్యాంక్స్ టు రైనాక్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రైనాక్స్ హైదరాబాద్. బాగా సపోర్ట్ చేసి, సీరియస్ చెప్తున్నా. అండ్ ఇప్పుడు నా రైడ్ మొత్తం ఇక దీని మీదే, ఇక చూడు ఎట్లుంటుంది. సో గైస్, ఇప్పుడు చూస్తారు కదా, ఇన్ని జాకెట్స్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క జాకెట్కి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పినా కదా. అయితే ఈ జాకెట్స్లలో ఇప్పుడు అన్ని లెవెల్ 2 ప్రొటెక్టర్స్ అండ్ అగైన్ వాళ్ళ స్పెషలైజేషన్ అనేది అంటే ఒక్కో జాకెట్కి ఒక్కొక్క కలర్, డిజైన్ ఇవన్నీ మారుతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా, ప్రజెంట్ నేను రీసెంట్గా ఇది నాకైతే వచ్చింది రైనాక్స్ నుండి. అండ్ దీని ఫీచర్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిఫోర్ దాట్ ఐ స్టార్ట్ విత్ హెడ్. సో దిస్ ఈజ్ అన్ LS2 హెల్మెట్. ఇది వచ్చేసి .EC సర్టిఫైడ్. అండ్ లిటరలీ అసలు చాలామందికి తెలియని విషయాలు ఏంటి అంటే, వెన్ యూఆర్ పర్చేసింగ్ ఎ హెల్మెట్, ఒక హెల్మెట్ కొంటారు అంటే ఏదో పోయి అన్న ఈ కలర్ బాగుంది ఇచ్చేసేయి, అవసరం లేదు, మనకు అట్లాంటి పనులు చేయకూరి. అది ఎట్టి పరిస్థితుల్లో మీకు హెల్ప్ కాదు. సో ఒక హెల్మెట్ కొంటున్నారు అంటే సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో అవి అయితే కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ టైం కొనేటప్పుడు ఈ పాయింట్ చూడండి. సో చాలామంది హెల్మెట్ కొంటారు, హెల్మెట్ వేసుకుంటారు, తలకాయ తిప్పుతారు, హెల్మెట్ ముందు చూస్తుంటారు. అంటే ఈలోపు బుద్ధి పడేస్తారు. సో అదొకటి. ఎప్పుడైనా హెల్మెట్ చూసుకుంటే మీ హెడ్కి ప్రాపర్గా ఫిట్ అయ్యేది. అగైన్ ఫిట్ అయిందంటే కొంచెం లూజ్ ఉన్నా వేస్టే, కొంచెం ఫిట్ ఉంటే తర్వాత యూజ్ చేస్తున్న కొద్దీ లూజ్ అవుతుంది. సెకండరీ, ఈ స్ట్రాప్స్ ఇవి స్ట్రాంగ్ ఉన్నాయా లేదా? ఇవి నార్మల్ ఇట్లా పట్టి వీకంగానే ఊసిపోయింది అంటే, కింద పడ్డప్పుడు ఇవి ఊసిపోయినాయి అంటే హెల్మెట్ వెళ్ళిపోతుంది. అండ్ ఇట్లా పడంగానే లేచి కూర్చోం, మనం స్లైడ్ అవుతాం. సో అలాంటప్పుడు ఇంజురీస్ అనేది ఇమీడియట్గా అవుతాయి. సో టు అవాయిడ్ దాట్ ఈ బెల్ట్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఇది యాజ్ ఇంపార్టెంట్ యాజ్ హెల్మెట్ ఉండడానికి ఇదే మెయిన్ రీజన్, మనకి నెత్తికి పట్టుకోవడానికి. అండ్ ఇంకొకటి వచ్చేసి వైజర్. చాలామంది స్పెషల్లీ యంగ్స్టర్స్ ఏంటి అంటే, టింటెడ్ వైజర్ కావాలి, బ్లాక్ వైజర్ కావాలి, ఇట్లా కనిపించదు, నేను ఊరిని చూస్తున్నా, అవన్నీ పక్కకు పెడితే రాత్రి పూట నడిపిస్తుంటే ఏం కనిపించదు కూడా. ఇప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకొని వాడని ముందు నడుచుకుంటూ పోయిందంటే మీకు కనిపించదు, పోయి గుద్ది పడేస్తాడు, తర్వాత మిమ్మల్ని గుద్దుతాడు. సో మనకు అసలు వద్దు. మ్యాక్సిమం ప్రిఫర్ క్లీన్ వైజర్. అండ్ ఒకవేళ మీకు నిజంగా నాకు బ్లాక్ కావాలి అనుకుంటే, మనకి హెల్మెట్స్లలో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. దాన్ని మనం ఇప్పుడు డ్యూయల్ వైజర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఇంకా స్టిక్కర్ కూడా వీకాలి అంటే నాకు అవసరం పడలేదు ఇప్పటిదాకా. మ్యాక్సిమం ఈ వైజర్తోనే వాడుతున్నాను. అండ్ ఇదెందుకు అంటే, నాకు సన్లో నేను నడిపిస్తున్నప్పుడు నాకు డైరెక్ట్ రేస్ పడవద్దు అనుకుంటే ఇది ఆన్ చేస్తా, లేదు అంటే నార్మల్ నాకు ఈ వైజర్తోనే పని అయిపోతుంది మ్యాక్సిమం. అండ్ ఇంకొకటి, ఈ సర్టిఫికేషన్స్ ISI, .EC డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అండ్ ఈచ్ సర్టిఫికేషన్ ఒక యూనిక్నెస్ ఉంటుంది. అది డీటెయిల్గా పోతే చాలా పెద్ద లెంతీ వీడియో అయితే, మీరు కూడా ఓపిక ఉండదు అంతసేపు వినడు. అండ్ ఇంకేమున్నాయి, అండ్ స్ట్రాంగ్నెస్, స్టడీనెస్, ఇవి ఒకటి చూసుకోండి. అండ్ ప్రాపర్ బ్రాండ్ అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాకెట్కి వద్దాం. సో ఇది వచ్చేసి రైనాక్స్ స్టెల్త్ ఈవో జాకెట్. అండ్ ఈ జాకెట్లో మనకి బ్యాక్ సపోర్ట్, ఫ్రంట్ చెస్ట్, షోల్డర్స్ ఇవన్నీ మనకి ఏంటి అంటే లెవెల్ 2 నాక్ సర్టిఫైడ్ ఆర్మర్స్ అనమాట. అండ్ ఇప్పుడు కొన్ని ప్లేసెస్లలో ఇప్పుడు నైట్ టైంలో నేను ట్రావెల్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, లైట్ అనేది జాకెట్ మీద పడ్డప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో వీటిని మనం రిఫ్లెక్టర్స్ అంటారు. ఇక్కడ ఉన్నాయి. అండ్ బ్యాక్ కూడా మనకి రైనాక్స్ అని నేమ్ ఉంటుంది అండ్ సమ్ డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ మీద లైట్ పడంగానే ఇమీడియట్గా గ్లో అవుతుంది. సో దట్ మీకు వెనకలు వచ్చే వెహికల్ అతనికి మీరు ఒకళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది ఏ కలర్, ఈవెన్ దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఉంది. బ్లాక్ కలర్ నైట్ టైంలో కనిపించదు, బట్ ఈ రిఫ్లెక్టర్స్ మనకి అట్లా యూజ్ అవుతాయి. అండ్ ఇన్ ఎడిషన్ మనకి ఇక్కడ బాడీకి ఎలా కావాలో, ఇప్పుడు నాకు పొట్టు వస్తుంది ఒకసారి లేదనుకో, బాడీ బిల్డింగ్ చేస్తే ఎగ్జామ్ సెట్ అయిపోతుంది. అసలుంటప్పుడు నాకు ఇది జర లూజ్ అవుతుంది కదా. టు అడ్జస్ట్ దాట్ మనకి ఇవి కూడా ఉన్నాయి వెల్క్రోస్.
సో దట్ నా బాడీకి ఎట్లా కావాలో దాని తగ్గట్టు సెట్ చేసుకోనికి. అండ్ అగైన్ మనకి ఈవెన్ నెక్ దగ్గర చాలా మందికి ఏంటంటే రైడింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి కొంతమందికి అది కుచ్చుకుంటూ ఉంటుంది ఇక్కడ. సో అది కూడా అసలు సెట్ చేసి చాలా బ్యూటిఫుల్. దీని ప్రైస్ ఆల్మోస్ట్ లైక్ 12,000 చేంజ్ ఉంది, ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి యాక్చువల్లీ ఇప్పుడు ప్యాంట్ నేను ఏం సపరేట్ కలిగలేదు, దీనికి మాత్రమే అటాచ్ అయి ఉంది. అంటే మనకు జిప్ ఉంది అనమాట. సో రైడ్ చేసేటప్పుడు జాకెట్ తీసి వదిలేసినా కానీ అది ప్యాంట్కి వేలాడుతూ ఉంటుంది. అండ్ ప్యాంట్ జారకుండా కూడా దాన్ని వాడుకోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైడింగ్ ప్యాంట్. సో రైడింగ్ ప్యాంట్ కూడా స్టెల్త్ ఇవ్వ మోడల్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 8,000 ప్లస్ ప్రైస్ ఇది. అండ్ దీనికి ఏంటి అంటే మనకి నీ ప్రొటెక్షన్స్ అండ్ థై ప్రొటెక్షన్స్. అండ్ ఇవి వచ్చేసి అగైన్ నాక్స్. దీనికి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా కైండ్ ఆఫ్ రిఫ్లెక్టర్స్, ఇవన్నీ రిఫ్లెక్టర్స్. అండ్ బ్యాక్ పెద్దగా ఏం కనిపిస్తుంది, కాళ్ళ కాడనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే నేను ప్రజెంట్ ఒరాజో షూస్ ఫుల్ యాంకిల్ వాడుతున్నాను. ఇవి యాక్చువల్లీ ఫుల్ యాంకిల్ ఒరాజో షూస్. అంటే ఫుల్ యాంకిల్కి హాఫ్ యాంకిల్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది డిఫరెన్స్. సో చూస్తారు కదా, ఫుల్ హాఫ్ యాంకిల్ ఏంటి అంటే ఓన్లీ యాంకిల్ వరకే వస్తుంది. ఫుల్ యాంకిల్ అంటే ఆల్మోస్ట్ నీ వరకు వస్తుంది. పొట్టుకున్న వాళ్ళకి నీళ్ళు కూడా తలవచ్చు. అయితే ఇవి వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్యాంట్కి యాక్చువల్లీ మనం చాలామంది ఏంటంటే షూస్ లోపల ఇట్లా వేసేస్తారు. కానీ మనము దీనికి ఫీజిబిలిటీ ఏంటి అంటే మనకు జిప్పర్ ఉంది, జిప్పర్తో మనం లూజ్ చేసుకొని ఈ ప్యాంట్ బయటకు వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ దీనికి మనకి కావాల్సినట్టు టైట్ కావాలంటే టైట్ చేసుకోవచ్చు, లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం దీనికి ఉన్న ఫీచర్స్ అయితే లిటరలీ నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను స్టార్ట్ యూజ్ చేసినాకనే నాకు క్లారిటీ వచ్చింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ గ్లౌస్. సో గ్లౌజెస్ కూడా ప్రజెంట్ రైనాక్స్ వాడుతున్నాను. దీనికి ఏంటి అంటే చాలా మనకి ఎప్పుడైతే రైడ్ చేస్తూ ఉంటామో మనకి మొబైల్ నావిగేషన్ కానీ కాల్స్ కానీ ఒకవేళ బ్లూటూత్ అన్నట్టు వెల్ అండ్ గుడ్, బట్ స్టిల్ మొబైల్ యాక్సెస్ చేయాలంటే మాత్రం రైనాక్స్లో ఇది ఒక బెనిఫిట్ అనమాట. ఇవి వచ్చేసి టోర్నాడో ప్రో గ్లౌజ్. అండ్ దీని ప్రైస్ ఆల్మోస్ట్ 3,000 ప్లస్ ఉంది. అండ్ ఓన్లీ వన్ ఫింగర్కి మాత్రం మనకి యాక్సెస్ ఉంటుంది, ఐ మీన్ టచ్ పనిచేస్తుంది కూడా. నేను ఐఫోన్ మీద టచ్ చేసిన, ఆండ్రాయిడ్ ఫోన్ రెండు పనిచేస్తున్నాయి. ఇంకేమున్నాయి? సో యాజ్ ఆఫ్ నౌ ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ నా గేర్. ఇందాక చూసినట్లయితే ఇద్దరు వాళ్ళ వాళ్ళ జాకెట్ గురించి చెప్పేసినారు. ఇప్పుడు నాదే మిగిలింది ఇక్కడ. సో ఇది నా జాకెట్. ఇది నేను దసరా అప్పుడు కొన్నాను అనమాట. సో మా ఫ్రెండ్ కిషోర్ అండ్ బంటి బాగా రీసెర్చ్ చేసినారు నా కోసం. సో చూస్తున్నారు కదా, మస్తు మస్తు ఉంది. ఇది కిరాక్ కనిపిస్తుంది. నాకు లింక్ పంపించారు. అండ్ థ్యాంక్ఫుల్లీ దట్ వాస్ డ్యూరింగ్ దసరా అనమాట. సో దసరా ఆఫర్ కోసం నాకు ఈ జాకెట్. సో ఈ గ్లౌజెస్ వచ్చేసి నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో తీసుకున్నా. కాస్ట్ అయితే 1,500 పడింది. సో బేసిక్ ప్రొటెక్షన్ చాలు నాకు. సో చూస్తున్నారు కదా, లుక్ కూడా చాలా బాగుంది, ప్రైస్ రీజనబుల్ ఉంది. సో కొనేసుకున్నాను అనమాట. అండ్ ఇది చూస్తున్నారా, సో త్రూ దిస్ ఐ కెన్ యాక్సెస్ మై మొబైల్. సో టచ్ చేయొచ్చు. సో అందుకోసమే ఇది ఇలా డిజైన్ చేశారు, లెదర్. సో దట్స్ ఇట్ ఆల్ అబౌట్ మై గ్లౌజెస్ గైస్. ఓకే గైస్, సో ఇదనమాట ఇవాళ కంటెంట్. ఆల్ ది యాక్సెసరీస్ అండ్ వాటి ఫీచర్స్ అన్నీ చూపించాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్.